ఈ సామెత మీరు వినే ఉంటారు. అపసంతికి పని ఎక్కువ, లోభికి ఖర్చు ఎక్కువ, అజీర్తికి ఆకలి ఎక్కువ అని. సరిగ్గా నా పని అలాగే అయిందండి, అపసంతిలాగే. చూసారా పాలు ఎలా పడ్డాయో? ఈ పాలు పొద్దున్న నైవేద్యానికని పంచదార కలిపిన పాలు పెట్టాను కదా, అవి ఏంటంటే మరగ పెడితే విరిగిపోతాయేమో అని భయం వేసింది. అందుకని నేను ఏంటంటే చక్కగా మేగడ పాలతోటి కోల్డ్ కాఫీ చేసుకున్నాను అనమాట మధ్యాహ్నం. చాలా వేడిగా ఉంది కదా, ఏమీ తాగాలనిపించలేదు, ఏదో తాగాలనుంది. చక్కగా మేగడ ఎక్కువగా వేసుకొని పాలు అటు ఇటు తిరగొట్టి 2 చెంచాలు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకున్నాను. ఎలాగో పంచదార కలిపిన పాలే కాబట్టి ఇంకా బాగా నురుగొచ్చేలా చెయ్యొచ్చు. కాకపోతే నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని వీడియో తీస్తూ ఉంటాను కదా, అందుకని కొంచెం కష్టమైందనమాట. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని హాయిగా కోల్డ్ కాఫీ తాగాను. ఇదే బయట అయితే 200 పైనే ఉంటుందేమో. ఇకపోతే మొన్న తెచ్చిన ఈ కుండలో ఒక రోజంతా నీళ్లుంచి శుభ్రం చేసి ఈరోజు మంచినీళ్ళు పోసానమాట. ఈ 2 చిన్న చెంబులు మా 2 అబ్బాయిలకి. అందరికీ శుభరాత్రి.